ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఈ వాక్యము అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ధనం మీద ఆశ, తప్పుడు బోధలు మరియు నిజమైన ఆధ్యాత్మికమైన జీవితం ఏంటో హెచ్చరిస్తున్నాడు. భక్తి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం. భక్తి అనేది కేవలం ఆచారాలు కాదు, దేవునితో జీవ సంబంధం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో భక్తి అన్ని విషయములలో ప్రయోజనకరము అంటాడు. భక్తి ఉన్నవాడు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవిస్తాడు. మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండటం సంతృప్తి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5లో మీ దగ్గర ఉన్నదానితో సంతోషించండి. ధనం కాదు, మనసు స్థితి సంతోషాన్ని ఇస్తుంది. భక్తి, సంతృప్తి గొప్ప లాభం. కాబట్టి భక్తి ఉండాలి, సంతృప్తి ఉండాలి. లోక లాభం తాత్కాలికం, ఆత్మీయ లాభం నిత్యమైంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాల్లో పరలోకములో ధనాన్ని కూర్చుకోండి, ఈ లోకములో కూర్చుకునేటువంటి ధనము చెమట పడుతుంది, పాడవుతుంది, దొంగిలిస్తారు. కానీ పరలోకంలో కూడబెట్టుకునే ధనం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. దేవునిలో సంతోషం పొందినవాడు నిజంగా ధనవంతుడే. భక్తి ఉన్నా సంతృప్తి లేకపోతే మనిషి అసంతృప్తిగా ఉంటాడు. కానీ భక్తితో కూడిన సంతృప్తి ఉంటే అతను నిజమైన ఆనందం, శాంతి మరియు నిత్య లాభాన్ని పొందుతాడు. మన సంతృష్టి కలిగినటువంటి భక్తి కలిగి ఉండాలి. అంటే భక్తి మరియు సంతృప్తి ఉండాలి. అప్పుడే గొప్ప లాభముగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది తక్కువైనా కూడా జీవితం సంతోషంగా ఉండదు. క్రైస్తవ జీవితంలో భక్తి ఎంత ముఖ్యమో సంతృప్తి కూడా అంత ముఖ్యం. ఈ రెండు ఉంటే అదే గొప్ప లాభము. మనం ఎలా ఉన్నాం? భక్తి జీవితం కలిగి ఉన్నటువంటి మనం సంతృప్తి కలిగి ఉన్నామా? ఉన్నదాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నామా? లేని దాని కొరకు ప్రాకులాడుతున్నామా? కాబట్టి ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండడమే గొప్ప లాభము. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. ఆత్మీయమైన జీవితంలో మీరు మాకు ఇచ్చిన ఈవులను బట్టి సంతోషించి మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేసి మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగినాం తండ్రి. ఆమేన్.